జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. అయితే ఇదే నేపథ్యంలోనే జగన్ విదేశీ పర్యటనకు సంబంధించి సిబిఐ కోర్టు అనుమతి అయితే ఇచ్చింది. కానీ అనుమతులతో పాటు షరతులు కూడా విధించింది. వచ్చే నెల 1వ తేదీ నుండి 30 తేదీల మధ్య 15 రోజుల పర్యటనకు మాత్రమే అనుమతించింది. అయితే నవంబర్ 14 లోపు కోర్టులో హాజరు కావాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే సిబిఐ అభ్యంతరాలతో షరతులు విధించి ప్రస్తుతానికైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు అయితే అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్ లో ఉన్నారు. ఎస్ కిరణ్, ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి సిబిఐ కోర్టు అయితే అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే కొన్ని షరతులు విధించినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి విధించిన షరతులేంటి? కౌసల్య, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి యూరోప్ పర్యటన వెళ్ళడానికి సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఆయన గత సంవత్సరంలో కూడా ఆయన యూరోప్ పర్యటన వెళ్లాలని చెప్పి సిబిఐ కోర్టుకు అప్పీల్ చేసుకున్నాడు. అయితే ఆ పరిస్థితిలో సిబిఐ కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం ఆయన యూరోప్ లో తన 2 కుమార్తెలు చదువుతున్నారు. అక్కడికి ఈ విజిట్ కి వెళ్తున్నారు. జగన్ తో పాటు జగన్ కుటుంబ సభ్యులు కూడా ఈ పర్యటనకు వెళ్తున్నారు. అయితే సిబిఐ కోర్టు కొన్ని అభ్యంతరాలు, కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో ఇతర దేశాల పర్యటనకు వెళ్లారు. పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత సిబిఐకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. విదేశ పర్యటన తిరిగి వచ్చిన తర్వాత సిబిఐకి లిఖితపూర్వకంగా ఎలాంటి సమాధానం కూడా ఇవ్వలేదంటూ కోర్టులో సిబిఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. దానిపైన వాదనలు జరిగాయి. అయితే ఈ వాదనల పైన జగన్ సంబంధించిన లాయర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. జగన్మోహన్ రెడ్డి ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. ఆయన గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ప్రజాప్రతినిధి కాబట్టి అందుబాటులో ఉంటారు. ఆయన దేశం విడిచిపెట్టిపోయే పరిస్థితి కేవలం తన వ్యక్తిగత పనుల నిమిత్తం తన కుటుంబ సభ్యులు అక్కడ ఉండడం వల్ల ఆయన పర్యటనకు వెళ్తున్నారు తప్పితే కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎప్పుడూ ఉల్లంఘించలేదంటూ జగన్ సంబంధించిన లాయర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే సిబిఐకి సంబంధించిన సిబిఐ తరపున వాదనలు వినిపించిన లాయర్లు ఈ జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా వెళ్లారు. గతంలో కూడా ఇతర దేశాలకు పర్యటనకు వెళ్లారు. ఆయన వచ్చిన సమాచారం సిబిఐకి లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు వెళ్తున్నారో ఎప్పుడు వస్తున్నారో మాకు తెలియదు అంటూ సిబిఐ కౌంటర్ దాఖలు చేయడంతో సిబిఐ తీవ్రంగా విభేదించడంతో ఆయనకు కోర్టు కొన్ని నియమావళి స్పష్టం చేసింది. జగన్మోహన్ రెడ్డి ఇతర దేశాల పర్యటనకు తిరిగి వచ్చిన తర్వాత ఆయన నవంబర్ 14 లోపు ఆయన కోర్టుకు స్వయంగా హాజరు కావాలని చెప్పి కోర్టు ఆదేశించింది. కౌసల్య, అయితే ప్రస్తుతానికి విదేశీ పర్యటనకి అంటే ఎప్పటి నుండి ఎప్పటి వరకు అనుమతించింది కోర్టు? కౌసల్య, కోర్టు ఆయనకు అక్టోబర్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 30వ తేదీ లోపు ఆయనకు 15 రోజులు ఇతర దేశాలకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చింది. ఆ 15 రోజుల్లో ఆయన ఇతర దేశాలకు వెళ్లి తన కుటుంబ సభ్యులను కలిసి రావచ్చు. అయితే ఆయన తిరిగి వచ్చిన తర్వాత సిబిఐ కోర్టుకు స్వయంగా హాజరయ్యి వివరణ ఇవ్వమని సిబిఐ కోర్టు ఆదేశించింది. ఎందుకంటే గతంలో ఆయన మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు అంటూ సిబిఐ ఆర్గ్యుమెంట్ చేయడంతోనే ఈ రిస్ట్రిక్షన్స్ కోర్టు విధించింది. ఎందుకంటే గతంలో పలుసార్లు వెళ్లారు కానీ తిరిగి వచ్చిన సమాచారం లేదంటూ సిబిఐ అభ్యంతరం తెలిపింది. అయితే జగన్మోహన్ రెడ్డి తరఫున లాయర్లు దాన్ని తీవ్రంగా విభేదించారు. ఎందుకంటే జగన్ గతంలో చాలా దేశాలకు పర్యటనకు వెళ్లారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్లారు, ఇప్పుడు కూడా వెళ్తున్నారు. అయితే కేవలం ఆయన తనతో పాటు తన కుటుంబ సభ్యుల కోసం మాత్రమే ఆయన వెళ్తున్నారు తప్పితే వ్యక్తిగతంగా వేరే ఉద్దేశాలు లేవంటూ జగన్ తరఫున లాయర్లు వాదించారు. అయితే ఓవరాల్ గా ఆయనకు సిబిఐ కోర్టులో రిలీఫ్ లభించింది. ఆయనకు అక్టోబర్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 30వ తేదీ లోపు ఆయన యూరోప్ వెళ్లి రావచ్చు. అయితే జగన్ పైన పలు కేసులు ఉండడం, ఈ కేసులు సిబిఐ విచారణ చేయడం, గత 12 సంవత్సరాల నుంచి ఈ సిబిఐ కేసులు క్రమేపీ వాయిదా పడుతుండటంతో సిబిఐ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఆయన కోర్టుకు హాజరు కావడం లేదంటూ గతంలో సిబిఐ చాలా సార్లు పిటిషన్ దాఖలు చేసింది. ఎందుకంటే గతంలో ఆయన 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు ఆయనకున్న నిబంధనల వల్ల, ఆయనకున్న వ్యక్తి పనుల వల్ల, ప్రజా కార్యక్రమాల వల్ల ఆయన కోర్టుకు హాజరు కాలేకపోయాడు. అయితే జగన్ దాదాపు 15 నెలల కాలం నుంచి జగన్ ఓడిపోయిన తర్వాత దాదాపు 15 నెలలు అయింది. 15 నెలల తర్వాత కూడా ఆయన కోర్టుకు హాజరు కాలేదంటే సిబిఐ అభ్యంతరం వ్యక్తం చెప్పింది. దీని అన్నిటిని దృష్టిలో పెట్టుకుని సిబిఐ కోర్టు ఆయన్ను నవంబర్ 14వ తేదీ లోపు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వమని కోరింది. కౌసల్య, కిరణ్, ప్రస్తుతానికైతే ఇప్పుడు నవంబర్ 14 లోపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే వివరణ కూడా ఇవ్వాలని చెప్పి కోరింది. ప్రస్తుతానికి గనక ఒకవేళ నవంబర్ 14 లోపు కోర్టులో హాజరు కాకపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే అంటే ఆయన మళ్ళీ ఏదైనా వివరణ ఇవ్వాల్సి ఉంటుందా?
కౌసల్య సిబిఐ కోర్టు ఇచ్చిన ఆదేశాలను జగన్ తప్పకుండా పాటిస్తారు కూడా. ఎందుకంటే ఆయన ప్రజాప్రతినిధి, గతంలో కూడా ఆయన ఇతర దేశాల పర్యటనకు వెళ్లారు, ఆయన తిరిగి రావడం జరిగింది. ఎందుకంటే ఆయనకు సంబంధించిన బాధ్యతలు, ఆయనకున్న వ్యక్తిగత పనుల నిమిత్తం ఆయన ఇతర దేశాలకు వెళ్ళడం సర్వసాధారణం. ఎందుకంటే గతంలో ఏ రోజు అప్పీల్ చేయని సిబిఐ నేడు అప్పీల్ చేసింది. ఆయన వెళ్లి వచ్చిన సమాచారం ఇవ్వలేదంటూ వాళ్ళు కౌంటర్ దాఖలు చేశారు. ఆ కౌంటర్ మీద సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే చాలా ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డిని సిబిఐ కోర్టు వ్యక్తిగతంగా హాజరు కమ్మని పిలిచింది. ఇంతవరకు గత 6.5 సంవత్సరం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి తనకున్న వ్యక్తిగత పనుల వల్ల ఆయన హాజరు కాలేదు. అయితే జగన్ 2017-18 కాలంలో ఆయన పాదయాత్ర చేస్తున్న సమయంలో కూడా తాను పాదయాత్ర చేస్తున్నాను, తనకు ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కాకుండా రిలీఫ్ ఇవ్వమని అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భంలో కూడా ఆయన కోర్టు రిలీఫ్ ఇవ్వలేదు. అతను పాదయాత్ర చేస్తూ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరైన పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం అయితే ఆయన ముఖ్యమంత్రిగా చేసిన 5 సంవత్సరాలు ఆయన కోర్టుకు హాజరైన పరిస్థితి లేదు. ఇప్పుడు దాదాపు ఆయన ప్రతిపక్ష హోదా, ప్రతిపక్షానికి చేరి 15 నెలలు అవుతుంది. ఈ కాలంలో కూడా ఆయన కోర్టుకు హాజరు కాలేదు. ఇదే అంశం మీద సిబిఐ ఆర్గ్యుమెంట్ చేసింది, వాదనలు వినిపించింది. అయితే ఓవరాల్ గా ఆయనకు యూరప్ పర్యటనకు అనుమతి ఇస్తూ సిబిఐ కొన్ని నియమాలు విధించింది, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇచ్చింది. నవంబర్ 14వ తేదీలోపు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వమని కండిషన్ పెట్టింది తప్పితే ఆయన పర్యటనకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయన అక్టోబర్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 30వ తేదీలోపు ఆయన యూరోప్ పర్యటనకు వెళ్లి రావాల్సిన అవసరం ఉంది. కౌసల్య, అయితే గతంలో ఆయన కోర్టుకు హాజరై ఇలా వివరణ ఇచ్చే పరిస్థితే కనిపించలేదు. మరి ఇప్పుడు వివరణ ఇవ్వాలని ఇప్పుడు ఆదేశించడంతో ఈ అంశం ఎలా చూడాలి? ఈ అంశాన్ని ప్రస్తుతానికి చాలా ఏళ్ల తర్వాత ఆయన సిబిఐ కోర్టుకు హాజరగమని సిబిఐ న్యాయస్థానం ఆదేశించింది. ఎందుకంటే సిబిఐ ఈ లాయర్లు చేసిన ఆర్గ్యుమెంట్ బేస్ చేసుకొని కోర్టు ఆదేశాలు ఇచ్చింది తప్పితే ఇక్కడ వ్యక్తిగతంగా ఉద్దేశాలు ఏమంటూ కోర్టు ముందు అందరూ సమానమే, అది సీఎం నుంచి పిఎం వరకు ఎవరైనా కోర్టుకు సమానమే. కాబట్టి ఆ కోణంలో సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అది జగన్ వ్యవహారం కాబట్టి అది రాజకీయ కోణంలో మలుపు తిరిగింది తప్పితే ఇక్కడ ఎలాంటి ఉద్దేశాలు లేవు. కేవలం జగన్ తన పర్యటనకు వెళ్లి రావచ్చు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత ఆయన వ్యక్తిగతంగా హాజరు కమ్మని కోర్టు కోరింది. అక్కడ సంబంధించిన సిబిఐ లాయర్లు అదే వాదించారు. ఏదైతే ఉందో జగన్ గతంలో కూడా ఆయన పర్యటనకు వెళ్లారు, పర్యటనకు వచ్చిన తర్వాత సమాచారం లేదంటూ సిబిఐ పదే వాదించడంతో కోర్టు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇచ్చింది. అంతకు తప్పితే ఆ షరతులు పాటించడం అనేది వ్యక్తిగతంగా బెయిల్ పైన ఉన్న ఏ వ్యక్తి అయినా పాటిస్తాడో అవి ఆదేశాలను పాటిస్తారో ఆయన నవంబర్ 14వ తేదీ కోర్టుకు హాజరవుతాడు. వ్యక్తిగతంగా వివరణ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా సహజమైన విషయం. కౌసల్య, రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకి అయితే సిద్ధమయ్యారు. ఇదే నేపథ్యంలోనే అక్కడ ప్రస్తుతానికైతే ఆయనకు ఆదేశాలు అయితే జారీ అయ్యాయి. ఆయనకైతే పర్మిషన్ అయితే దొరికింది. కానీ కొన్ని నిబంధనలతోటి ప్రస్తుతానికి పర్మిషన్ అయితే లభించినట్టుగా తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా ఏపీలో రాజకీయంగా కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు. అసెంబ్లీ సమావేశాలను జగన్ పార్టీ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. అయితే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా జగన్ కొత్త వ్యూహాలను అమలు చేస్తూ ఉన్నారు. నిరసనలకు సిద్ధం కూడా అవుతున్నారు. తాజాగా పార్టీ కార్యకర్తలకు మద్దతుగా డిజిటల్ బుక్ ఆవిష్కరించారు. ఇక జగన్ యూరప్ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సిబిఐ కోర్టు సైతం అనుమతి ఇచ్చింది. ఇదే సమయంలో కొన్ని షరతులు కూడా విధించింది సిబిఐ కోర్టు. వీటితో పాటుగా జగన్ కు కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. వైసీపీ అధినేత జగన్ యూరోప్ లో తన కుమార్తెలు అక్కడే చదువుకుంటున్నందున వాళ్ళని కలిసేందుకు వెళ్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ పర్యటన నేపథ్యంలో యూరోప్ వెళ్లేందుకు అనుమతి కోసం జగన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే మాజీ సీఎం జగన్ యూరోప్ పర్యటనకు వెళ్లడానికి సిబిఐ కోర్టు నుంచి అనుమతి పొందారు. యూరోప్ వెళ్లేందుకు సిబిఐ కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. అక్టోబర్ 1వ తేదీ నుండి అక్టోబర్ 30 మధ్య 15 రోజులు యూరోప్ వెళ్లేందుకు అనుమతి కోసం జగన్ పిటిషన్ వేయగా ఆ అభ్యర్థనపై సిబిఐ అభ్యంతరం తెలిపింది. ఆయన 1 లేదా 2 సార్లు మినహా కోర్టుకు హాజరు కావడం లేదని, గతంలో విదేశాలకు వెళ్లి ఎప్పుడు తిరిగొచ్చారో తెలియదని సిబిఐ పేర్కొంది. దీంతో నవంబర్ 14లోగా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై వివరాలు ఇవ్వాలని జగన్ను కోర్టు ఆదేశించింది. జగన్ను చాలా ఏళ్ల తర్వాత వ్యక్తిగత విచారణకు ఆహ్వానించడం రాజకీయ వర్గాల్లో కొంత చర్చనీయాంశంగా మారింది. మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన న్యాయ విధానాలు, ఆయా పిటిషన్ల పరిస్థితులపై రోజు ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. సిబిఐ విచారణలు రాజకీయ ప్రభావాన్ని కూడా కలిగిస్తాయని విశ్లేషకులు సూచిస్తున్నారు. గత సంవత్సరం పర్యటనకు అనుమతి కోరికపై కోర్టు నిరాకరించడంతో యూరప్ పర్యటన వాయిదా పడింది. అందువల్ల జగన్ తాజాగా మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ కోర్టు ఈ పిటిషన్ను సానుకూలంగా పరిగణిస్తూ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కొన్ని నిబంధనలు కూడా విధించింది.